అయితే ఇప్పుడు అంటే ఇంతవరకు మనం మొన్నటి వరకు కూడా సమంత నాగ చైతన్య కలిసిపోతారు అని చెప్పేసి మాట్లాడుకున్నారు సోషల్ మీడియాలో. ఇంకా ఇంకా ఎక్కువ అంటే వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు అనేది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. మీరేమంటారు? విడిపోవడానికి అసలైన చేసడానికి కారణం సమంత మనసులోను నాగ చైతన్య మనసులోను వడ్ల గింజలో బియ్యం ఉంటుంది, ఆ టైప్లో రేజ్డ్ ఉంటుంది, అంతకంటే పెద్ద ఉంటుంది. ఆరు ఇంకా పెద్ద ఉండాలంటే నువ్వు షూటింగ్ వెళ్ళేప్పుడు అలాగ ఉన్నావు అని ఆ అమ్మాయి అనుకుంటే, నువ్వు షూటింగ్ వెళ్ళేప్పుడు అలాగ ఉన్నావు, ఇటువంటివి ఉంటాయి. ఇంకేముంటాయి ఒక అమ్మాయికి అబ్బాయికి. వాట్ ఎల్స్ ఈజ్ దేర్? షీఈ్ ఎర్నింగ్ మోర్ దెన్ 1.5 crore తీసుకునే లెవెల్కి వెళ్ళిపోయిన హీరోయిన్. అదేవిధంగా నాగార్జున ఫాదర్ ఈజ్ బిగ్ మ్యాన్. అప్పుడప్పుడు సినిమాలు ఉంటాయి. యాక్చువల్గా ఇందాక గుర్తులేకుండా అన్నది మజిలీ అనే సినిమా మీటింగ్లో ఫంక్షన్లో కలిసినట్టున్నారు వీళ్ళు. అదేందా నేను ఎక్కడ చదివానది. మజిలీ సమంత నాగ చైతన్య అక్కడ శోభిత మరి ఎందుకు వచ్చిందో కలిస్తే, సో అక్కడ కలిసినప్పుడు దే హ్యాడ్ ఏ గుడ్ వైబ్స్ అనమాట. సో ఓకే, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు సమంత మనసులో ఏముందో నాగ చైతన్య మనసులో ఏముందో మన వాళ్ళు ఊహించుకుంటాం కోసం పుట్టిన వాళ్ళే సోషల్ మీడియా. ఇప్పుడు సడన్గా వెళ్ళి ఇప్పుడు శోభిత రిసెప్షన్లో నేను జరిగిన ఫంక్షన్లో ఇంకొక అందమైన అమ్మాయి అలా తడుక్కు పడిందా వెళ్ళిపోయింది అనుకో అన్నాడు అనుకో, ఎవరు నాగ చైతన్య అవుట్ అంటారన్నమాట. ఇక అమ్మాయి అనగా చూడరా, మరి అబ్బాయి అంటే చూడరా, ఆ వయసులో చూడకపోతే నీకు రోగం కింద లెక్క. జంధ్యాలు అన్నట్టు హాస్యం నవ్వలేని వాడికి ఒక రోగం అంటాడు కదా, అలాగే అందమైన అమ్మాయి వెళ్ళిపోతుంటే అలా కూర్చుంటాడా? అదేవిధంగా అందమైన అబ్బాయి వెళ్ళిపోతే ఇలా కూర్చోదు కదా, చూడాలి. హ్యూమన్ పల్స్, ఆ అట్రాక్షన్ అని ఎందుకు పెట్టాడు దేవుడు, ఆకర్షణ, ఇన్ఫాచ్యుయేషన్ ఇవన్నీ ఎందుకు పెట్టాడు? అవన్నీ లేకుండా బతికేస్తానంటే ఆడు వేస్టాడు. రామాయజ్ గుడ్ బై ఎవడ కావాలి? అదే సినిమాలో ఎవరన్నా అడుగుద్ది, నీకు ఏమన్నా హ్యాబిట్స్ ఉన్నాయట, లేదంటాడు. మందు లేదు, సిగరెట్ లేదు, వేస్ట్ ఫీల్ అంటది. అలాగా అది కరెక్ట్. ప్రస్తుతం అది ఆ యాటిట్యూడ్తో ఉంది సొసైటీ, సోషల్ స్ట్రక్చర్. అంచేత ఇవి డెఫినెట్గా వాళ్ళిద్దరికి విడిపోవడం అనేది ఎందుకు నేను అన్నట్టు శోభిత సక్సెస్ఫుల్ కాదు. శోభిత అన్లైక్ అదర్ పీపుల్ ఇంకా పైకి వస్తున్న బడ్డింగ్గా ఉన్న మోడల్. ఏముంటుంది మోడల్? అక్కడ కూడా అన్నీ అందరికీ సుశ్రోస్ చేయాలి. ఆ కంపెనీకి, క్రియేటివ్ డైరెక్టర్కి, అక్కడ యాడ్ ఫిల్మ్ మేకర్ ప్రొడ్యూసర్ అంటారు. సో బికాజ్ ఐఎమ్ బీయింగ్ ఎ ప్రొడ్యూసర్ ఐఎమ్ టెలింగ్. సో ఇవన్నీ వల్ల పెద్ద ఎక్కువ రాదు. ఒక్కొక్కళ్ళు అవుతారు. ఇప్పుడు ఒక యాడ్లో చేసింది 2-3 యాడ్లు చేసి ఉంటుంది నేను చేసినప్పుడు 15 years బ్యాక్. ఇంత పెద్ద యాక్టర్స్ అవుతుంది అనుకున్నాము సంబంధాన్ని. దాని గురించే మాట్లాడుకున్నాం, లేకపోతే దాని గురించి మాట్లాడుకునే సీన్ ఏమి లేదు. తనకి సినిమా ఫీల్డ్ గురించే తెలియదు. వెంటరాసిన నాకు తెలిసినంత వరకును ఆ మైకంగా వచ్చింది ఇంట్లోనో. యాక్చువల్గా లాస్ట్ షాట్ ఆమె మీద తీశాను, లఘుగా దొరికిందని. పసుపురాజు 3-2 గంటలకి గ్రీన్ మ్యాట్ షాట్, ఎటువంటి గ్రీన్ మ్యాట్ షాట్. అది పసుపు రాసేస్తే తర్వాత తీయలేం కదా, పసుపు మ్యాట్ అది. సో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్, బట్ షీ క్యాన్ బికమ్ అన్ యాక్ట్రెస్ బికాస్ స్మైల్ చాలా క్యూట్గా ఉందని తనతో అన్నాను. నేను ఫ్రాంక్గా మాట్లాడతాను కాబట్టి. సో ఆ విధంగా ఈ అమ్మాయి పిక్చర్స్ చాలా బ్యూటిఫుల్ పిక్చర్స్ అనుకున్నవన్నీ చూశాను. తను పెట్టుకుంది దూడిపాల, ఆమె పేరు శోభిత దూడిపాల. అన్నిట్లోనూ ఇలాగా ఒక టెక్నిక్ ఉంటుంది సినిమా, పెదాలు కనపడకుండా పిక్చర్స్ చాలా బాగున్నాయి. ఎందుకంటే ఆ అమ్మాయిది వెస్ట్రన్ ఫేస్, మోడలింగ్ వెస్ట్రన్ ఫేస్ ఉండాలి. నేను రోజు పెడతా ఉంటాను నా స్టేటస్లోను, ఫేస్బుక్లో, ఇక్కడ కూడా పెడతా ఉంటాను. దేర్ ఆల్ వెస్ట్రన్ ఫేస్ ఇండియన్స్. అందులో పార్సీస్ ఉంటారు, రకరకాల డిఫరెంట్ జాతులు ఉంటారు. వాళ్ళంతా కూడా లిప్స్ చాలా పెద్దవి ఉంటాయి. ఓకే, యాంజెలినా జోలీ అలాగనమాట. మనకి అది నచ్చదు. మనకి పెదాలు పెద్దగా పర్టికులర్గా చూడలేరు అన్నమాట హీరోయిన్గా. అంచేత తనకు తెలుసు కాబట్టి గుడ్ మోడల్ అన్నాను. తను ఏ విధంగా అయితే బాగుంటుందో తెలిసిన పిక్చర్స్ 6-8 చూశాను, ఎక్సలెంట్గా ఉన్నాయి. ఒకటి ఎలా తీసుకుంది ఇలాగా అంటే ఇది కవర్ అన్నమాట. అలా 2-3 ఉన్నాయి పిక్చర్స్, చాలా అందంగా ఉంది యాక్చువల్గాను. అది దట్ ఈజ్ నాట్ ఎనఫ్. ఒక ఫోటో స్టిల్ కాదు కదా సినిమా త్రూ అవుట్ చేయాలి. అంచేత సినిమాలో పెద్ద క్లిక్ అవ్వలేదు అమ్మాయి. అది వదలరు. ఈవెన్ అనురాగ్ కశ్యప్ సినిమాలో చేసినప్పుడు కూడా అలా వెళ్ళినా కూడా ఇలియానా ఒక చిన్న యాడ్లో చేసింది రితిక్ రోషన్ ఫాదర్ తోటి. రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటుంది, తను ఇలాగ వెళ్ళిపోతుంటాడు ఇట్లా టోపీ పెట్టుకుని చూస్తాడు, అదే యాడ్. చామన్ సాయి ఉంటుంది అమ్మాయి, గోవా నుంచి వచ్చిన ఇలియానా. ఓకే, దట్ ఈస్ ద వన్ షాట్. అదే ఫెయిర్ అండ్ లవ్లీ వాళ్ళు ఇటువంటి యాడ్లు తీస్తారు. ఫెయిర్ అండ్ లవ్లీ ఒకటి, లిరిల్ ఒకటి. లిరిల్ అంటే 2 piece బిక్రీ తోటి ఉండే యాడ్. నిమ్మకాయలతో పోల్స్తాడు, నిమ్మకాయ అంత ఫ్రెష్ అని అమ్మాయి. ఇదంతా అది ఎప్పటి నుంచో ఫేమస్. అది లెంటాస్ అని వాళ్ళు తీశారు యాడ్. అది
సో ఇదే విధంగా ఫెయిర్ అండ్ లవ్లీ చాలా ఫేమస్, అంటే అందరూ కొనుక్కోగలిగిన అది ప్రోడక్ట్ అది కదా. అది ఇలియాని యాక్ట్ చేసింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. మోర్ దాన్ బాలీవుడ్ ఈ సౌత్లో ఊపేసింది. బట్ షీఈ్ యాక్చువల్లీ ప్రిటీ, పెద్ద ఫేర్ కాదు, చామన్ సాయి అమ్మాయి తెలిపే కాదు యాక్చువల్గా, గోవా క్రిస్టియన్ అమ్మాయి యాక్చువల్గా. సో ఆ విధంగా తన ప్రాపర్టీస్ అన్నీ చాలా బాగుంటుంది, ఆ సీటు గీటు బాగుంటుంది. కాబట్టి ఈ శోభితా ధూళిపాళ అనే అమ్మాయి చాలా షీఈ్ వెరీ ప్రెటీ, గుడ్ ఐస్ అన్నీ ఉన్నా కూడా ఇక్కడికంటే ఇంక సెటిల్ అయిపోవడం బెటర్. ఇక్కడైతే ఇప్పుడు యాక్చువల్ నాగ చైతన్య కూడా ఒక సేఫ్టీ, అన్లైక్ సమంత. సమంత ఈజ్ ఇన్ ఎ టాప్ పొజిషన్ దాన్ హిమ్ పెళ్లి చేసుకున్న టైంకి కదా. ఒక విధంగా ఇతను హీరోగా చేసినా కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. తమిళ్లో విజయ్ పక్కన, దాని పక్కన, ఇక్కడ మహేష్ బాబు పక్కన, ఒకటి కాదు ఫట్ ఊపేస్తుంది. జనరల్గా నేను అప్పుడు ఆ ఉద్దేశంలో ఇది కొంచెం కష్టం అవుద్దేమో అనిపించింది నాకు ఈ కాంబినేషన్ అంతగా. ఎందుకంటే ఒకటి హెచ్చు తగ్గులు వస్తుంది, ఒక ఈగో ప్రాబ్లం కూడా రావచ్చు. యాక్చువల్ ఫ్యాక్ట్ చూస్తే అంత బాగా సంపాదించి అంత ఫేమస్గా ఉన్న వాళ్ళు ఐ నీడ్ టు హ్యావ్ మై ఓన్ స్పేస్ అంటారు అనమాట. ఐ నీడ్ టు హ్యావ్ మై ఓన్ ఇండివిజువల్ ఇదని అని వస్తుంది. అలాగే వచ్చిందా అని అపార్థం చేసుకుని అతను ఏమన్నా అన్నాడు, ఎగ్జాక్ట్గా వాళ్ళు ఎందుకు ఫీల్ అయ్యారు అనేది ఏం పెద్ద గొడవ ఉండదు. ఈ తారతమ్యాలు ఉండకుండా ఎందుకు ఉంటాయి, మామూలు మనుషులుగా ఉంటాయి. నేను అదే అక్కడక్కడ ఇద్దరు కలిసి బతకలేరు అని అనేవాడిని కదా. ఆ విధంగా వీళ్ళు అలా అనకూడదు, కానీ జనరల్గా జరుగుద్ది. సినిమా ఫీల్డ్ వదిలేసినా కూడా టూ పీపుల్ కెనాట్ లివ్ టుగెదర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అండ్ ఈవెన్ ఇప్పుడు కూడా వేణుస్వామి మొన్నటి వరకు మొన్న జరిగిన ఎలక్షన్స్ టైంలో నేను అసలు రాజకీయాల గురించి ఇటు సినిమాల గురించి ఏం మాట్లాడను, యాక్టర్స్ గురించి ఏం మాట్లాడను అన్నారు. కానీ ఇవాళ మాట్లాడారు. ఏమంటే అంటే ఆయన చేసిన ప్రామిస్ని బ్రేక్ చేసిండు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ శోభితా ధూళిపాల ఈయన నాగ చైతన్య 2027లో విడిపోతారు, వాళ్ళ జాతకాలు కలవలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? ముందు అతను ఆ వీణ వాయించుకునేది కలిసి ఉంటారో లేదు చెప్పాలి. అది ఎవరు చదివాను అక్కడ అడిద్దరు విడిపోతారని. మీరు చదివారా? అంటే సోషల్ మీడియా చదివాను. ఇక్కడ అందరూ చెప్తున్నాడు అది కలిసి ఉంటుందో ఉండదని. ఇక్కడ అమ్మాయి వీణ వాయించినప్పుడు కింద పెడతా ఉంటాం మేము, వేణుస్వామి ఎలా ఉన్నాడు బాగున్నాడు అని. ఇక్కడ అతను ఎక్కువ వాగుతాడు కాబట్టి ఈ అమ్మాయి కూడా నటించేస్తూ ఉంటుంది. వాయించదా? వాయించుతుంది అన్ని సినిమా పాటలే, శాస్త్రీయుక్తమైన అందమైన రాగాలు ఏమి వాయించదు సినిమాలే. అది కూడా చాలా నవ్వుతూ వాయిస్తూ ఉంటుంది అన్నమాట సినిమా కోసం, వీడియో కోసం. ఎంతో ప్రెట్టీగా ఉంటుంది. ఎక్కడ తగిలాడు వాళ్ళు తగిలాడు పెళ్లి చేస్తారు. ఇద్దరు బ్రాహ్మిన్స్ ఏ ఉంటారు. ఇప్పుడు ఇంతకు వాళ్ళిద్దరు ఎంతకాలం కలిసి ఉంటారో తెలియాలి, అని నిజంగా కలిసి ఉన్నారో లేదో తెలియాలి. ఆ వాగుడు ఎందుకు, సర్వైవల్. ఇప్పుడు ఏదో మంచి కారు గిరి తిరుగుతూ పబ్ అయితే పెట్టాడు కదా, బార్ లాంటిది. ఎందుకు పెట్టాడు? ఈ జ్యోతిష్ గారిని నమ్ముని పెట్టాడు. లేకపోతే ఒక టెంపుల్లో పురోహితుడు, ఆ పురోహితుడు ఎవడో సినిమా ఫీల్డ్ తెలంగాణ వాళ్ళు ఎవరో పిలిచారు మా సినిమాకి పూజ చేయమని. అక్కడ అనుకున్నాడు అన్నమాట మెల్లిమెల్లిగాను. అలా గ్రో అయ్యాడు. జ్యోతిష్కు రాదు, బొంగు రాదు, అతనికి ఏమీ రాదు. ఇక్కడే బతుకు. ఏం చేస్తాడు? మొన్న రాజకీయ అప్పుడే గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఉంటారు, ఎవడది కొట్టురు కూడా ఫాల్స్గా ఇచ్చినందుకు. ఎవరికి కావాలి అని చెప్పి ఉద్దేశం ఉంటారు. ఇప్పుడు మళ్ళీ సినిమా వాళ్ళు ఎందుకు పట్టుకుంటాడు? సెన్సేషన్ అవ్వాలి అంతే. ఎలాగే నేను చెప్పిన ప్రకారంగా ఇద్దరు ఎక్కువ కాలం ఉండలేరని అంటారు కదా, అలా కోరుకోకూడదు. అశుభం కోరుకునే విధం ఏమంటారు? తప్పది. నిన్న కాక మొన్న ఎంగేజ్మెంట్ ఇది ఇవాళ చెప్పాడంటే వాళ్ళు వదిలేశారు కాబట్టి నాగార్జున అందరూ వదిలేసి కానీ లేదా లాగ్ కొట్టాలి. కేసు కూడా పెట్టచ్చు కదా సార్. కేసు చాలా ప్రోలాగా నేను జ్యోతిష్కుని చెప్పుకుంటాను అంటాడు. ఏం చేస్తాడు? అవసరం నీ చేత కూడా చెప్తాను అంటాడు. అర్థమైందా? వాడికి లిమిటేషన్ లేవు. ఇంతకు ముందు సమంత నాగ చైతన్య పెళ్లి చేసుకున్నప్పుడు అప్పుడు అదే మాట అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఆడంటే ఏంటి? నేను అన్నాను ఎలాగంటే విడిపోతారు కాదు, ఇది కరెక్ట్గా సాగుద్దా? ఎందుకంటే ఇద్దరు యాక్ట్ చేస్తున్నారు కదా, తను చాలా బిజీగా చేస్తుంది, దాంతో కొన్ని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి. నాకు తర్వాత చచ్చిపోయింది కాబట్టి, లేకపోతే ఐ వాంట్ టు టెల్, నువ్వు నిజంగా సెటిల్ అయిపోవడం కంటే చేసుకుంటే ఓకే, కానీ నీ కెరియర్ని సాక్రిఫైస్ చేయడం అయితే నువ్వు బ్యాడ్ చేసుకుంటే లెక్క. ఇప్పుడు మగవాడు ఏ టైంలో ఎలా ఉంటాడు ఎవరు తెలుసు? సావిత్రి బతుకలాగా అయిపోయింది, చీప్ లిక్కర్ కూడా తాగిస్తుంది లాస్ట్లో అంటారు కదా. సో అంచేత అవన్నీ లేకుండా ఈ మోడర్న్గా సొసైటీలో బతకాలంటే మోడర్న్ గర్ల్గానే ఉండాలి. ఇప్పుడు స్త్రీలాగే ఉండాలి కదా. అంత మొగుడే దయ్యం కింద ఉంటే ఎలాగా? అదే కుదరదు. మొగుడే దయ్యం కింద ఉంటే కూర్చోంటాడు లోపలికి వెళ్ళి.
నాకు తెలిసిన కెమెరా పేరు ఎందుకులే కానీ ఒక డ్యాన్సర్ చేసుకున్నాడు పెళ్ళి, చాలా బాగుంటుంది తను. చాలా బాగుంటుంది తెలిసిన తర్వాత డ్యాన్స్ చేసుకున్నట్టు నా కెమెరామెన్ అతను చాలా సీనియర్ కెమెరామెన్. అప్పుడు చూడాలనిపించింది. ఏంటంటే చూడలేవు అన్నాడు ఎవడు కానీ. ఏంటంటే లోపల తాళం వేసి వస్తాడట బయటికి. ఆ రోజంతా లోపలే తిరగాలి అది. అయ్యో, అటువంటి అమ్మాయి చేసుకోవడం ఎందుకు, తాళం వేసి వేయడం ఎందుకు. నేను అనలేదు, నాకంటే బాగా సీనియర్ ఆయన, వెరీ వెరీ సీనియర్. చేత పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర, విశ్వనాథ్ గారి దగ్గర కూడా చేసాడు. మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఈ టాపిక్తో అన్నీ మాట్లాడుకుంటాం. వాళ్ళ భార్య గురించి మాట్లాడుకోవాల్సిన నాకేంటి, అదే నాకంటే పెద్ద ఆయన కదా, తను నాకంటే పెద్దదే కాబట్టి. కాకపోతే ఎప్పుడన్నా కారు ఎక్కించుకుంటే పిల్ల చూసి ఉండి కనపడుద్దాన్ని. నేను చేసిన సినిమాకి ఆవిడ కాదు ఎంత అందంగా ఉంటుందో చూద్దామని. కళ్ళు చాలా బాగుంటాయని విన్నాను యాక్చువల్గా. అదేందా తనే ముచ్చెల్లారని ఇంట్రడ్యూస్ చేశాడు కళ్ళు చూసి. ఎంత స్వయంగా ఉంటుందో తను పాపం బయట. నాకు ఈ మధ్య పెద్ద అయిన తర్వాత ఎవడో చేస్తాడు హోమ్ టూర్ అని, అందరూ చూశాను. నిజంగా బయట ఎప్పుడో లాంగ్లో చూశాను ఎక్కడో. బట్ మేకప్ చేస్తే అంత అందంగా ఉంటుంది, మంచి కళ్ళు అనమాట తనకి. తనే సెలెక్ట్ చేసాడు కెమెరామెన్ అనమాట. సో అందుకే ఆమెకు కూడా 75 పైన ఇప్స్ ఉంటాయి. కానీ నేను చిన్నప్పుడు నా సినిమా చేస్తున్న టైంలో నాకు ఎవరో చెప్తే చూడాలని క్యూరియాసిటీ ఉంటుంది కదా, అందుకంటే ఏం లేదు. ఒక డాన్సర్, మరి ఆ డాన్సర్ చేసే టైంకి ఇంకా డైరెక్టర్ రావలేదు. అయిన తర్వాత ఎవరో చెప్పారన్నమాట. అప్పుడు ఆయన ఎప్పుడైనా లోపలికి వెళ్ళామంటే వెళ్ళలేదన్నాను. నేను పిల్లలే ఎవరిని వెళ్ళడం అని చెప్పాడు అనమాట. ఏంటంటే ఆ లావణ్ణి చూడనివాడు అన్నాడు అనమాట. ఓహో అదొకటి మరి ఏం చేస్తాడంటే బయట తాళం వేస్తాడట అని చేస్తే. ఇటువంటి క్యారెక్టర్లు ఆయనే కాదు చాలామంది ఉంటారు. అది సినిమా ఫీల్డ్లో ఇంకా అనుమానంగా ఉన్నప్పుడు ఎందుకు చేసుకోవటం, వేస్ట్ కదా. షీ విల్ బి ఫీలింగ్ హ్యాపీ, టీవీకి ఇవన్నీ ఉంటుంది కానీ ఆ ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, వై ఎ మ్యాన్ ఈజ్ లాకింగ్ మీ ఇన్సైడ్ అని ఉంటుంది. ఒక అసంతృప్తి అనేది ఎలా డెవలప్ చేసుకుంటూ 10 సంవత్సరాల తర్వాత నీ మీద హేట్రెడ్ వస్తుంది. ఈ ఫీలింగ్ చాలామందికి ఉంటుంది. ఫిజికల్గా తాళవేయని కానీ ఈ ఫీలింగ్ చాలామందికి ఉంటుంది. అది ఇట్స్ వెరీ డిఫికల్ట్. సినిమా ఫీల్డ్ అనేది కూడాను ఎటువంటి సామెత చెప్తారు, నేను మార్కెట్కి వెళ్తాను కొంచెం మగవాళ్ళని తప్పుకోండి అందట ఎవత ఆడదు. వెళ్ళేది మార్కెట్, మగవాళ్ళని తప్పుకోమంటే ఎలాగా, వచ్చేది సినిమా ఫీల్డ్. సినిమా ఫీల్డ్ అన్న మాట ఈ రోజున సాఫ్ట్వేర్ అయినా 100 మంది అబ్బాయిలు ఉంటారు. అంచేత దీస్ ఆర్ ఆల్ నాన్ సెన్స్ యాక్చువల్గాను. కాకపోతే అటువంటి ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఉంది కాబట్టి ఇక వేణుస్వాములు అంటే అలా మారుతూ ఉంటారు అనమాట. విడిపోతారు. ఆడి చెప్పడం ఏంటి తప్పు కదా. ఒక శుభం జరుగుతున్న వెంటనే అశుభం మాట్లాడామంటే అతని మీద యాక్చువల్ చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాలి. ఏం బుద్ధి ఏమైనా భోజనం చేస్తున్నావు కూడా ఎవరన్నా అలా చెప్తాడు అలాగా. నేను కాక మొన్న అనుకుంటా కదా ఎంగేజ్మెంట్ అయ్యింది. అది వాళ్ళు వదిలేస్తారు యాక్చువల్గాను. నాగార్జున వాళ్ళందరూ కూడా ఇంక ఫిల్మ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇంకా మామూలే అని చేత అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో ఎంతవరకు నిజం ఉందన్నదే మనం ఇటువంటి వాళ్ళు వాళ్ళని తెలుసుకోవాలని అనిపిస్తుంది. కానీ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇంకొకళ్ళ అఫేర్లో ఎక్కువ దూర్ చేసి తెలుసుకోవాలి అనుకోకూడదు. లెట్ దమ్ లివ్, దట్స్ ఆల్. అలా అయిపోయింది మరి సోషల్ మీడియా ఇప్పుడు. అందుకనే మోడీ గారి గురించి కూడా విపరీతంగా వాళ్ళ ఛానల్స్ ఉన్నాయి. ఏంటి బీజేపీ సెల్ అని, వాళ్ళు చాలా అన్యాయంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మీద ఇంకా అన్యాయంగా మాట్లాడతారు. పార్లమెంట్లో ఏకొదిసారు ఈ మధ్యన. ఈ వీటిని చూసి ఆ యూట్యూబ్ని క్యాన్సిల్ చేద్దామన్నాడట. నువ్వు క్యాన్సిల్ చేస్తావు, నీ గవర్నమెంట్ పోయిన తర్వాత మళ్ళీ వస్తుంది. ఈ సోషల్ మీడియాని పబ్లిక్ ఇంటరాక్షన్స్కి దూరంగా వెళ్ళే రోజులు పోయినాయి. మడికట్టు కూర్చుంటాను అన్ని రోజులు పోయినాయి. ఎంతలా మాడుతూ ఉంటారు. అప్పుడప్పుడు వాక్ కోపం వస్తూ ఉంటారు ఎవడన్నా పెడితేనే. అవి ఇంకంతే ఎంతమంది పెడతాం, మనం బ్యాడ్ అయిపోతాం కొంతకాలానికి. ఈయన అనవసరంగా రియాక్ట్ అవుతున్నాడు, మిగతా వాళ్ళు అవ్వట్లేదని ఇగ్నోర్ చేశాడు. ఆ విధంగా నాగార్జున వాళ్ళు ఇగ్నోర్ చేయడం తప్పితే వీడికి పనికిమాల వేస్ట్ ఫెయిల్డ్. నీకు నిజంగా తెలిస్తే ఛాలెంజ్ చేస్తాను, నీ బలం నీకు కావటం నీతో ఎంతకాలం ఉంటుంది లాయల్గాను. నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు చెప్పు, నేను మీ ఆవిడకి హైక్ చేసి చెప్తాను. నేను చాలాసార్లు చెప్పాను అలాగా. చాలాసార్లు ఎందుకు చెప్పానంటే ఇటువంటి ఎందుకు ఏదో సర్వైవల్ అక్కడికే సర్వైవ్ అవ్వాలి. ఏదో ఇప్పుడు ఏదో రాంది ప్రాబ్లం పెడతాడనమాట. ఈజ్ ప్రొవోకింగ్. ఓకే, అది తప్పితే ఏ జ్యోతిష్తులు ఏం ఆ గాలి చూసి ఆ సాక్షులు ఏమో రాస్తున్నారా, ఆంధ్రజ్యోతులు ఏమో రాస్తున్నారు, చైనా వాళ్ళు దాన్ని బట్టి చెప్పాడు. అటర్ ఫ్లాప్ అయిపోయాడు. కొడతారు వాళ్ళు వదిలేసారు. మనం మాట్లాడుకుంటున్నాం అంతే. అయినా కూడా అందరికి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఎన్ని తెలియక. భూమి నుంచి వస్తుంది, ఆ జరిగి వెళ్ళి 2 లక్షలు ఇస్తే నీకు పూజ చేస్తాడు.
అన్నాడు, వెళ్ళిపోద్ది అక్కడికి వెళ్ళి. ఇలా మాట్లాడుకున్నందుకు వీడి వరస్ట్ ఫెయిల్ అని ఎవరికి తెలియదు. అంతే. దట్ ఈస్ వాట్. దాంట్లో ఇంకా బజ్లో ఉండాలంటే ఇప్పుడు జరుగుతున్న దానికి ఫిట్టింగ్ పెట్టాలి. దట్ ఈస్ గుడ్ న్యూస్. నాగ చైతన్య ఇస్ గెటింగ్ మ్యారీడ్ టు దట్ గర్ల్ అని చెప్పేసి దాని మీద ఏదో పెడితే కానీ వీటికి రాదు కదా. ఎనీ పెద్ద ఛానల్ ఎప్పుడన్నా ఓపెన్ చేసేటప్పుడు ఒక సెన్సేషన్ న్యూస్తో పెడతారు క్లిక్ అవ్వాలంటే. ఈ మధ్యనే మనం చూసాం ఒక ఛానల్, అతని పేరెందుకులే కానీ, అతను లాంచ్ చేయడం కోసం ఒక సెన్సేషన్ చెప్పాడు. మీకు అర్థమైందా? సో ఆ విధంగా వీడు ఏదో ఒకటి చెప్పాలి, నాగ చైతన్యం మీద, శోభిత మీద చెప్పాలి కాబట్టి అది చెప్పాడు. ఈజ్ నాట్ కరెక్ట్ కానీ, బట్ యాంటిసిపేట్ చేయకూడదు. బ్యాడ్, దట్స్ వెరీ బ్యాడ్ హ్యాబిట్. వాడికి కర్మ చూస్తూ ఉండండి. యూ షుడ్ నాట్ యాంటిసిపేట్ అనమాట. ప్రొవోక్ చేయకూడదు. నిన్న కాకపోతే అయిందని కొంచెం నువ్వు ప్రయోగ చేసి మాట్లాడావంటే అసలు ఇట్ ఈస్ అబ్సర్డ్ అది. రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ.